పారిజాత గిరిపై గోవింద నామస్మరణతో వెల్లువలా తరలివచ్చిన భక్తులు కాలినడకన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తుల పోటెత్తింపు. గోకుల తిరుమలగా ప్రసిద్ధిగాంచిన జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు ఏడుకొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల మధ్య విరాజిల్లుతున్న పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శనివారం భక్తి శ్రద్ధలతో కళకళలాడింది. శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజైన శనివారం సందర్భంగా తెల్లవారుజామున 4:30 సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన ఘనంగా నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో భక్తులకు శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు కంకణదారులతో గిరి ప్రదక్షిణ చేస్తూ గోవింద నామస్మరణతో కాలినడకన కొండపైకి చేరుకుని విశేష పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, నగర కమిషనర్ వెంకటరమణ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ ఆలయ మర్యాదలతో శేష వస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన వందనపు రామకృష్ణ, దుర్గభవానీ దాతలుగా వ్యవహరించి భక్తులకు అన్నప్రసాదం అందించారు. వారికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు వేద ఆశీస్సులతో సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో ధర్మకర్తలు అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, మడ్డి ప్రసాద్, ప్రియాంక, దివ్యప్రసన్న, దండు భవానీ, అన్నప్రగడ వీరరాఘవరావు, ఓడిగళ్ల కుమారి, ముప్పిడి భాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఒక్కరోజు ఆలయానికి పూజా టికెట్లు, ప్రసాద విక్రయాలు, విరాళాలు, అన్నదానాల ద్వారా మొత్తం 1,09,799 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. భక్తి శ్రద్ధలతో పారిజాత గిరి అంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది.